మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇటు లిక్కర్ కేసు అలజడి, అటు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అలజడి, ఈ రెండు లోక్సభ ఎన్నికల్ని డామినేట్ చేస్తూ ఉన్నాయి. లోక్సభ ఎన్నికల వార్తలు ప్రధాన పత్రికల్లో అంటే పెద్ద స్పేస్ను ఆక్రమించుకుంటలేవు, కానీ ఈ లిక్కర్ స్కాము, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ స్కాము, ఈ రెండు వార్తలే ప్రధానంగా అన్ని పేపర్లలో ఒక పెద్ద వార్త కూర్చుంటా ఉన్నాయి. ఇప్పుడు దాదాపు నెల రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఈ వ్యవహారం ప్రధాన అంశం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా తెలంగాణ ప్రజలు ఇప్పుడు లోక్సభ ఎన్నికల మూడ్లో ఉన్నారా, లేకపోతే ఈ అంశాలను తీక్షణంగా పరిశీలిస్తున్నారా ఏందనేది కొంచెం చూడాల్సినటువంటి అంశం. అయితే వాస్తవానికి కూడా అటు జాతీయ పార్టీలు కానీ రాష్ట్ర పార్టీలు కానీ ఏమున్నా ఒకటి దఫ సమీక్షలు ఇటు భారతీయ జనతా పార్టీ ఏమో వాళ్ళేమో చిన్న చిన్న సమీక్షలు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా నియోజకవర్గ సమీక్షలు చేస్తూ ఉంటే కేసీఆర్ కూడా ఈ ఆఖరి అభ్యర్థిని కూడా నిన్న ప్రకటించేసి ఆ సమీక్షల వరకు జరుగుతూ ఉంది. కానీ గట్టిగా ప్రచారంలోకి దిగినట్టయితే కనిపిస్తలేదు. వాస్తవానికి ఇప్పుడు నామినేషన్లు స్టార్ట్ అయిన తర్వాత ఒరిజినల్ ఉంటాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నంత హడావిడి ఉండకపోవచ్చు, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు పాయింట్ టు పాయింట్, ఓటర్ టు ఓటర్ ఆ వ్యవహారం ఉంటుంది. కానీ ఇది పార్లమెంట్ నియోజకవర్గం అంటే దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక అప్పుడు అది గుంపులో గోవిందా, మీరు అసెంబ్లీలో ఎక్స్పెక్ట్ చేసినది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇక ఇయ్యకపాయ ఎందుకంటే ఈడ అంత ఉండదు సినిమా. ఆడ 100 ఇస్తే ఒక రూపాయి అనుకోరాదు, గతకంటే ఎక్కువేం ఉండదు. ఇది చాలా సింపుల్ ఎలక్షన్ అన్నట్టు ఉండకపోవచ్చు. ఇంకా మాక్సిమం ఎంతో తాగడం ఒక్కొక్క ఆయన అంటే ఇట్లా అనిపోతాడు, ఇక అంతే అంతే సారు అంటే నమస్తే అనిపోతాడు. ఇక పరిస్థితి ఉంటుంది అన్నట్టు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అంతటా కూడా ఇంకా కొన్ని దేశాల ఈశాన్య రాష్ట్రాలలో అయితే ₹1,00,000 ఎమ్మెల్యే అవుతారు. ఆడ ₹1,00,000 ఈడ 5 ఒక్కింటికి సరిపోయి పైసలు. ఈడ ఈ ఛత్తీస్గఢ్ లాంటి చోట 10 లక్షలకు ఎమ్మెల్యే. ఎందుకంటే అక్కడ పబ్లిక్ ఈ డబ్బులు కానీ వ్యవహారం కానీ ఏం అలవాటు కాలే ఇంకెక్కువ. ఈడనేమో మన కేసీఆర్ మనకు ఓట్లకు మద్దతు ధర ఇవ్వమంటే ఓట్లకు మద్దతు ధర ఇచ్చేప్పుడు ఇక దాంతో పబ్లిక్ ఓట్లు వస్తే మినిమం 10,000 కొడతా అనుకుంటున్నావు. ఒక ఆయన కాన్ఫిడెంట్ తోని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా వస్తే ఇస్తా, 10,000 వచ్చేది ఉంది, ఓ తానికేలా అంటాడు. 7,000 అంటే వస్తాయి, నువ్వు మినిమం 10 వచ్చేది ఉన్నాయి, రాగానే కడతానా నీ అప్పు, అట్లేం లేదు అని చెప్పి అంత భరోసాగా ఉండే పరిస్థితికి వచ్చింది. అంటే ఓటర్లు ఇక్కడి ఓటర్లకు అక్కడి ఒకసారి నేను ఉత్తరప్రదేశ్ పోతే హర్యానా పంజాబ్ పోయి పంజాబ్ నుంచి హర్యానా మీదుగా ఉత్తరప్రదేశ్కి వచ్చిన. ఉత్తరప్రదేశ్కి వస్తే అక్కడ ఒక పేద మహిళ ఇంటికి పోయినన్న, వాళ్ళు చెమార్లు ఉన్నట్టున్నారు. పేద మహిళ ఇంటికి పోతే ఆమె आप वोट कितने में बेचते అంటే हम क्यों बेचते हो वोट అన్నది. మేమెందుకు ఓటు అమ్ముతాం అని అంటున్నాను. అంటే ఆమె ఎంత రొట్టెలుగా ఆలోచిస్తుందాడా, ఆమె ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తుందో చూడండి. మేము ఓటు అమ్ముకునేటోళ్ళం కాదు, అసలు ఆ ఓటే లేకపోతే ఇంకా మన దగ్గరికి ఎవడొస్తాడు, అందుకోసమే ఓటు అమ్ముకోమని చెప్తున్నారు. ఆ మాట అటు పెడితే ఇక్కడ డిఫరెంట్ వాతావరణం ఉంది. తెలంగాణలోనే ఓటు విలువ ఎక్కువ అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి. ఎందుకంటే ఇటు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇటు దక్షిణ భారతదేశంలో కూడా ఓట్లు ఇంత ధర పెట్టి కొనేటువంటి రాజకీయ పార్టీలు కానీ పొలిటీషియన్స్ కానీ ఇక్కడ ఉండరు అనుకుంటా, దేశంలో లేదు. ఆ పరిస్థితి క్రియేట్ అయ్యారు. అయితే తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఏముంటుందంటే ఒక్కొక్కసారి పబ్లిక్ పుర్రే తిరిగింది అనుకో, అవతలోడు 1,00,000 కోట్లు పెట్టినా ఓడిపోతాడు ఇక అంతే. ఎందుకంటే ఇక్కడి ప్రజలు సెంటిమెంటు, ఇక్కడి ప్రజలు ఆత్మగౌరవం అనేటువంటి అంశాల మీద ఫైనల్గా ఒక 2 సార్లు ఏమో అటు ఇటు చూసి ఓటేసినా, 3వసారి మాత్రం ఖచ్చితంగా ఆత్మగౌరవం చూసి సెంటిమెంట్ను చూసి ఓటేస్తారు. మీరు గ్రామాలలో చూడరు, వరుసగా 2 సార్లు ఎంపీటీసీకి ఓడిపోయి సర్పంచ్కి ఓడిపోయినా జెడ్పీటీసీకి గెలుస్తుంటాడు. మళ్ళీ అంటే ప్రజలకి ఒక 2 సార్లు ఏకదం ఆ గర్వం అనేది ఉంచకుండా కొంత తగ్గించి ఆ తర్వాత మళ్ళీ ఇస్తారు అన్నట్టు. అంటే ఇటువంటి సెంటిమెంటు గ్రామాలలో సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి అంశాలు అనేకం ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ అయితే గతంలో ఒక అడుగు ముంగటికేసి ఇద్దరాల మొగల పంచాయతీలకు కూడా జ్వరపడ్డరు ఓటు గురించి. ప్రభుత్వ అధికారం ఉంటే ప్రభుత్వ అధికారితో వాళ్ళ ఇంటిలోకి ఫోన్ చేయించి మీరు టీఆర్ఎస్కి వేయాలనేటువంటి ఇటువంటి పరిస్థితిలోకి మన ఎన్నికల వాతావరణం వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఎన్నికలంటే ఊళ్ళో పెద్ద మనిషి చెప్తే అందరూ వేసేదిగా గా పరిస్థితి ఉండే. ఇప్పుడు ఇండివిజువల్ అయిపోయింది, కుల సంఘాలు అయిపోయినాయి, యువజన సంఘాలు అయిపోయినాయి. ఈ రకాలుగా సమాజం అంతా విడిపోయింది. మరి ఓటేసేటప్పుడన్నా సరైన మార్గంలో నిజంగా సరే బయట ఎన్ని చేసుకున్నా ఏం చేసినా కూడా ఓటు
ఆ పరదసాటుకు పోయినాక తను వేయాలి అనుకున్నటువంటి ఓటును సక్రమ మార్గంలో వేస్తేనేమో ఫలితాలు వేరే వస్తుండే. కానీ అటువంటి పరిస్థితి లేదు. ప్రజలు కూడా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పార్టీ గుర్తును చూసి ఓటేసినన్ని రోజులు పరిస్థితి ఇట్లే ఉంటుంది. మనిషి నిలబడ్డటువంటి అభ్యర్థి ఎటువంటి వాడు అనేది అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఓటేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి, అనుకున్న సాధించుకోగలుగుతారు. ఇప్పుడు ఆయన పైసలు పంచిన ఆయన వచ్చి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయన వచ్చి ఓ 2,000 రూపాయలు ఇస్తాడు, 2,000 రూపాయలు ఇచ్చి ఓటేయమంటాడు. నువ్వు వేసినవా అని చెప్పు, ఏముంది మళ్ళీ నీ ఇంటికి వచ్చి అడిగేది ఉందా? మోసానికి మోసం. ఇప్పుడు ఈడ నిజాయితీ ఏమొద్దు, ఈ పని చేసే కాడ నీతి నిజాయితీ ధర్మము ఆత్మగౌరవం ఏమొద్దు. ఇక చేసేది ఎట్లాగో చేస్తున్నావు, ఇప్పుడు వద్దన్నా కూడా వినవు, కాబట్టి ఆ పని చెయ్యి.